యాడిద్దరు రాజకీయ లీడర్లు కలిసిన కవితక్క ముచ్చటే, పట్నంలా అక్క ముచ్చటే, పల్లెళ్ళల్లా అక్క ముచ్చటే, యాడన్న నలుగురు కూసున్నా అక్క ముచ్చటే. అక్క కొత్త పార్టీ పెడుతుందట, మందిని పోగేస్తుందట, ఆమె కార్యకర్తల్ని వెంచుకుంటుందట, ఆమె ఆడికెంచి పోటీ చేస్తుందట, ఈడికెంచి పోటీ చేస్తుందట. ఇక ఇదే కదా ఇసొంటి ముచ్చట వినిపిస్తున్న యాళ్ళ కవితక్క ఈ కార్యం ముంగటేసుకున్నది. కనీసం పేద మధ్యతరగతి పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఫీజు నియంత్రణ కోసం ఒక చట్టం తేవాలి అని చెప్పి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకపోవడం అనేది సిగ్గుచేటు. నేను అర్జెంటుగా డిమాండ్ చేస్తా ఉన్నా. గత 10-12 రోజులుగా ఈ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్ మహానగరంలో స్కూళ్ల ముందట పిల్లల యొక్క పేరెంట్స్ చేస్తున్న ధర్నాలు చూసన్నా మీ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. రైట్. ఇలా ప్రైవేటు బళ్ళు అందులో వసూలు చేసేటి ఫీజుల ముచ్చట్లు ముంగటేసుకుంది కవితక్క. ఫీజులు పెంచుతున్నారు, ప్రైవేటు బళ్ళలో లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నారు, కూలినాలి పనులు చేసుకునేటోళ్లకు పొల్లగాలను చదివించడం కష్టమవుతుంది అనేది అక్క అంటున్న మాట. మరి స్కూల్స్ కూడా నా రిక్వెస్ట్ స్కూల్స్ అందరితో, మీరు 8 to 10% ఫీజు పెంచుకోండి ఎవ్రీ ఇయర్. కానీ 30%, 40% పెంచితే పేద మధ్యతరగతి విద్యార్థులు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు చాలా దారుణమైన ఇబ్బందులు పడుతున్నారు. మీరు 30% పెంచుతారు, కానీ ఏదో చిన్న బట్టల షాప్లో ఒక సింగిల్ పేరెంట్ లేడీ ఉంటుంది, ఆమె పని చేస్తూ ఉంటుంది. ఆ యజమాని పెంచాడు, వాళ్ళకి జీతం అట్లా ఇవ్వలేరు, వాళ్ళు అట్లా వచ్చి ఒకసారి కట్టలేరు. కాదా మరి ప్రైవేటు బళ్ళలో ఫీజులు ఇంటినే పొల్లగా లవనాయనలకు ఫీజులు ఎగిరిపోబట్టే. అవు మంచి మాటే, కవితక్క అనేది కూడా మంచి మాటే. కానీ పోయిన 10 ఏళ్ళు మీరే కదా అక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నది. ఇప్పుడు అడిగినట్టే అప్పుడు మీ బాబును కూడా ఇదే మాట అడిగితే ఇప్పుడు ఇంత తిప్పలు వచ్చేది కాదు కదా అక్క. రెండు బీఆర్ఎస్ ఎంకరేజ్ చేసిందని కాంగ్రెస్ ఎంకరేజ్ చేస్తే బీఆర్ఎస్ కొట్టిన గతే కాంగ్రెస్ కొడుతుంది, వేరే ఏం లేదు. అది విన్నారా? అప్పుడున్న సర్కారు ప్రైవేటు బళ్ళ ఫీజుల మీద శ్రద్ధ పెట్టలేదు, ఇప్పుడున్న సర్కారు శవన పెడతలేదు అనేది అక్క అంటున్న మాట. ఇక ఆఖరి మాట కింద మీరేమంటున్నారో చెప్పులే అక్క. మేము ఇంతకే చెప్పినాం కదండి, ఇప్పుడేమో పిల్లల యొక్క పేరెంట్స్ ధర్నాలు చేస్తున్నారు. ఒకవేళ 10% కన్నా ఎక్కువ ఏమైనా స్కూల్స్ పెంచితే ప్రభుత్వం ఫీ నియంత్రణ యొక్క చట్టం తీసుకొని అది అమలు చేయకపోతే జాగృతి సంస్థగా త్వరలో పార్టీగా మారబోతున్నటువంటి మేము ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యాల దగ్గర, స్కూల్స్ ముంగట కూడా ధర్నాలు చేయడానికి వెనుకాడబోము. ఆ పరిస్థితి తేవద్దని ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే 12,000 పాఠశాలలు ఉన్నాయి, ప్రతి జిల్లాలో లొల్లి పెట్టాల్సి వస్తుంది, అది మంచిది కాదు. కానీ చాలా తీవ్రంగా నష్టపోతున్నారు ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఫీజు నియంత్రణ యొక్క చట్టాన్ని పాస్ చేయాలి, స్పెషల్ సెషన్ పెట్టని డిమాండ్ చేస్తున్నాం. అది ఎన్ని మాటలు చెప్పినా ఒక్కటే మాట, ఫీజులు పెంచకుంటూ చట్టం పడుకు రావాలి, బడి ఫీజులు తగ్గేటట్టు చేయాలనేది అక్క డిమాండ్. పట్నంలో ఉన్న జాగృతి ఆఫీసులో అక్క కార్యకర్తలతో మీటింగ్ పెట్టి మాట్లాడినాక మైకుల ముంగడికి వచ్చి ఇగో గిసంటి ముచ్చట్లు చెప్పింది అన్నట్టు.